నేను సమృద్ధి గలదానై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. నేను ఎట్లా వెళ్ళాను? సమృద్ధి గలదాని. పిల్లలు సమృద్ధి, భర్త ఆరోగ్యం సమృద్ధి, చేసిన పైకం సమృద్ధి, ఇంట్లో ఐక్యత సమృద్ధి, మా క్షేమం సమృద్ధి, మా ప్రయాణం అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. క్షేమంగా వెళ్ళాను. ఎట్లా? సమృద్ధి గలదానై నేను వెళ్ళాను. దేవుడు తగులుకున్నాడట. ఏమని? నీ క్షేమాన్ని పాడు చేస్తా, క్షేమాన్ని పాడు చేస్తాను. ఆయన నన్ను రిక్తురాలుగా, అంటే ఏమీ లేని దానిగా చేశాడు. మీరు గుండె మీద చేయబెట్టి తలపైకి ఎత్తి సమాధానం చెప్పండి. తోట నీదేనా? ఆ ఇళ్ళు నీయేనా? ఈ భూమి మీద సమస్త వైభవం నీదేనా? నీ అంతా నువ్వే చదువు తెచ్చుకున్నావా? నీ అంతా నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావా? ఈ వంటదే కదా. నేను సమృద్ధి గలదానై వెళ్ళాను. దేవుడు నాకు సమృద్ధిని దయచేశాడు. ఆ సమృద్ధితో బయలుదేరిన మాట రాయలే అక్కడ. నేను సమృద్ధి గలదానై వెళ్ళాను. కాకపోతే ఆ దేవుడే నాకు కీడు చేశాడు. ఆ మాట చదువుతుంటే గుండె పగులుతా ఉంది. ఎంత ఆత్మీయతగా ఎదిగింది. బెత్లెహేంలో కాపురం ఉన్న కుటుంబం ఇది. భక్తి ప్రార్థన అన్నింటిలో ఎదిగి 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 సాగింది. కానీ తన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను సహవాసాన్ని వదిలాను, బెత్లెహేమును వదిలాను, కరువు కాలంలో దేవునితో నిలబడలేదు. నా జీవితంలో నేను నా పిల్లలు కాపాడబడాలనుకున్నా. మా సొంత ప్రయత్నాలతో వెళ్ళామని చెప్పట్లా. అసలు ఇంతకీ అక్కడికి వెళ్ళాక నష్టం ఏంటి మీకు తెలుసుగా. ఈ నష్టం కారణం ఏంటంటే బెత్లెహేము వదులుకోవడమే. నువ్వు సమృద్ధి గలదానవయ్యాక, అన్ని అనుకూలంగా ఉన్నాక సహవాసం గిట్టదు, సేవకులు గిట్టరు. అంటే ఇక జీవితంలో ఏ స్థాయికి ఎదిగారో అక్కడ కనబడింది. ఇప్పుడు అంటాడు దేవుడే నా మీద సాక్ష్యం చెప్పాడు అని. నాకు ఆయన ఏం కలుగు చేశారంట? సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మిమ్మల్ని ఎప్పుడైనా దేవుడు బాధ పెట్టాడా? ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఆయన నన్ను బాధ పెట్టాడు. నేను ఎంత ఆస్తి వస్తుందో తెలుసుగా, నేను ఎంత సమృద్ధి కాలనో తెలుసు కదా. నీ జీవితంలో నీ సమృద్ధి ఎంత, నీవెంత, నీ ఎత్తి ఎంత, నీ రంగు ఎంత, నీ రాబడి ఎంత, ఇవన్నీ నువ్వు పట్టుకొచ్చావా? దేవుడు బెత్లెహేము అనే ఇంట్లో నిన్ను పెట్టాడు, సంఘంలో పెట్టాడు, యేసు రక్షణ కోటలో పెట్టాడు, కృపలో నిలబెట్టాడు. నీకు చదవడం రాకపోయినా, పలకడం రాకపోయినా, పాడబాటం రాకపోయినా, పరిచయం చేతగాకపోయినా, మొరబెట్టి ప్రార్థన చేయటం, బలిపీఠం నిప్పెరిగించడం కాకపోయినా నా దేవుడు నిన్ను సమృద్ధిగా నడిపించాలా? దేవుడు బలమైన కార్యాలు చేయలా? నువ్వు అనాల్సిన మాట ఒకటి, నేనేమై ఉన్నది దేవుని కృప అయి ఉన్నది. అంతకు మించి అతిశయపడటానికి మా దగ్గర ఏమీ లేదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. నీవు నీ తప్పిదాలు ఒప్పుకొని, నేనే తిరగబడ్డానయ్యా, నేనే సహవాసాన్ని వదులుకున్నానయ్యా, నేనే భక్తిని మానుకున్నానయ్యా, మోకాళ్ళ ప్రార్థన వదిలేశానయ్యా, నా జీవితంలో నీ సన్నిధిలో భయపడటం మానేశానయ్యా, నీ సన్నిధి అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించానయ్యా, నేనే 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 అనుకుని సంపాదించిందంతా నాదే అనుకుని, ఆరోగ్యం అంతా నా వల్లనే కలిగింది అనుకుంటూ వ్యవహరించానయ్యా అని కానీ ఒప్పుకుని సరిచేసుకుని ఆయన వైపు తిరగగలిగితే బెత్లెహేమును దర్శించిన దేవుడు ఈరోజు నిన్ను దర్శించునగాక.